నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మదనపల్లి దస్త్రాల దహనం కేసులో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు. పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్. కోనసీమ లంకల్లో గోదావరి వరద ఉధృతి. తీవ్రంగా నష్టపోయామని రైతుల ఆవేదన. శ్రీశైలం జలాశయానికి క్రమంగా పెరుగుతున్న వరద. 2 రోజుల్లో గేట్లు ఎత్తేందుకు అధికారుల ఏర్పాట్లు. శ్రీకాకుళం జిల్లాలో పేదల భూములు కబ్జా చేసిన మాజీ మంత్రి. పరిహారం ఇవ్వకుండా బెదిరిస్తున్నారని బాధితుల ఆవేదన. ఢిల్లీ రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కేసులో 2 అరెస్టు. నిర్లక్ష్యం వల్లే 3 బలయ్యారని విద్యార్థుల ఆందోళన. దేశంలో ఖాదీ వస్త్రాల కొనుగోళ్లు 400% పెరిగాయన్న ప్రధాని. చేనేత ఉత్పత్తులను ఆదరించాలని మన్ కీ బాత్ లో పిలుపు. గత 5 ఏళ్లు భూపరిపాలన వ్యవస్థను ధ్వంసం చేశారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ విమర్శించారు. భూముల దోపిడీ కోసమే గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని, ఆ చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడం శుభపరిణామమన్నారు. రుణోబిలో చిక్కి విలవిల్లాడుతున్న రాష్ట్రాన్ని గట్టెక్కించగల సమర్థ పాలకుడు వచ్చారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, తక్షణ కర్తవ్యాలు అంశంపై విశాఖలో జనచైతన్య వేదిక నిర్వహించిన కార్యక్రమంలో పివి రమేష్ పాల్గొన్నారు. చంద్రబాబు పిలుపునిచ్చిన P4 విధానానికి ప్రజలు చేయూతనివ్వాలని జనచైతన్య వేదిక కన్వీనర్ లక్ష్మణరెడ్డి కోరారు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అబాలిష్ చేయడం అనేది అందరూ కూడా హర్షించారు. ప్రభుత్వానికి అప్పు తీసుకోవడం ఒక పద్ధతి, అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ఆర్టికల్ 293 ప్రకారం అప్పులు తీసుకోవడం ఒక పద్ధతి. అది 500 లక్షలు ఎంతో ఉంది కోట్లు. మిగిలిన డబ్బు ఏదైతే ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, స్టేట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ బారోయింగ్స్, రెవెన్యూ సెక్యూరిటైజేషన్ బారోయింగ్స్, ఇవన్నీ కూడా చాలా ఫైనాన్షియల్ వైలేషన్స్. కోడ్ వీటి ఏమిటికి లెక్క లేకుండా, రాజ్యాంగానికి లెక్క లేకుండా చేసినటువంటి అప్పులు ఇవి. వీటిని కూలంకషంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక స్కూల్ అభివృద్ధికి కానీ, ఒక హాస్పిటల్ అభివృద్ధికి కానీ, ఒక రోడ్డు అభివృద్ధికి కానీ ఎన్ఆర్ఐ సపోర్ట్ తీసుకోలేదు, ఇతర పెద్దల సపోర్ట్ తీసుకోలేదు. ఈనాడున్న ఆర్థిక పరిస్థితుల్లో, ఇప్పుడున్న అప్పుల పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దయార్ద్ర హృదయం కలిగిన అనేక మందిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు P4 భావజాలాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టిసిపేషన్, 4 Pలు. గతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉంది, కానీ పీపుల్స్ పార్టిసిపేషన్ లేదు. ఈరోజు పీపుల్స్ పార్టిసిపేషను రావాలని కోరుకుంటున్నారు. గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. అఖండ గోదావరి తీరం ప్రమాదకరంగా మారింది. భారీగా వరద జలాల రాకతో ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 15 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో లంక గ్రామాలు ముంపులోనే చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. కోనసీమ జిల్లాల వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. మరికొన్ని రోజులు వరద కొనసాగే అవకాశాలుండటంతో బాధిత గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గోదావరి వరద మళ్లీ పుంజుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో లంక గ్రామాల ప్రజల కష్టాలు అధికమయ్యాయి. కొద్ది రోజులుగా వరద నీటితోనే సావాసం చేస్తున్న లంక గ్రామాల వాసులు పెరుగుతున్న ప్రవాహంతో బిక్కుబిక్కుమంటున్నారు. సీలేరు, శబరి పరివాహకాలు భారీ వరద నీటితో గోదావరిలో చేరడంతో వరద ఉధృతి మరికొన్ని రోజులు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విలీన మండలాలను వరద నీరు విడవడం లేదు. కోనసీమ జిల్లాలో గౌతమి గోదావరి, వశిష్ట, వైనతేయ గోదావరి పాయలు ఉగ్రరూపం దాల్చాయి. ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, కపిలేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మిడివరం, తాళ్లరేవు, రామచంద్రపురం, కె గంగావరం వరద ముంపులో ఉన్నాయి. క్రమక్రమంగా వరద పెరుగుతోంది. ఉద్యానవన పంటలు, అరటి, బొప్పాయి పంటలు రోజుల తరబడి నీటిలో నానుతున్నాయి. అయినవిల్లి మండలంలోని ఎదురుబిడంలో పడవలపైనే గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పుచ్చలలంక, కనకాయలంక, ఇతర లంకల్లోకి వరద నీరు చేరి జనాలు అవస్థలు పడుతున్నారు. అప్పనపల్లి, బాలబాలాజీ ఆలయంలో దర్శనాలను నిలిపేశారు.
బి దొడ్డవరం, మానేపల్లి, అల్లవరం మండలం, బొడసకుర్రు, శివాయిలంక, సకినేటిపల్లి మండలంలోని అప్పునిరాముని లంక, రామరాజు లంక, కొత్తలంక, టేకుశెట్టిపాలెం, ఓఎన్జీసీ కాలనీలు వరదలోనే ఉన్నాయి. సకినేటిపల్లి మండలంలోని కొత్తలంక, మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి కాజువే, బి దొడ్డవరం జలదిగ్బంధమయ్యాయి. లంక గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పడవలను ఏర్పాటు చేశారు. జీవాలను కూడా పడవల్లో తరలిస్తున్నారు. ముమ్మిడివరం మండలంలోని గురజాపులంక, లంకాఫ్ ఠానేలంక, తాళ్లరేవు మండలం గోవులలంక, రామచంద్రాపురం మండలం షేరులలంక ఉధృతిలో చిక్కుకున్నాయి. గ్రామాల్లో పంటలు వరద నీటిలోనే నానుతున్నాయి. 100 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలు వస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మరి అవుతుంది వస్తుందండి వరద అయితే మరి మాకు బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందండి. మరి మాకు వాటర్ కూడా లేదండి, చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మాకు పిల్లలతోటి ఇంట్లో కూడా వచ్చేద్దండి వరద, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఎటు వెళ్ళాలో కూడా తెలియలేదండి. మాకు ఏటేటా మాకు పాటు తప్ప ఇది ఇలాగే ఉంటున్నాం. మాకు మంగళవారం నుంచి గోదావరిలోనే ఉన్నామండి. ఇలా ఇంట్లో నుంచి కింద దిగడానికి లేదండి. మాకు ఇంట్లో గంట వెళ్ళిపోయిందండి. ఇంకో కొంచెం లాగుతుందండి. ఇంకా అయినా కానీ ఇలాగే ఉందండి నీరు. ఊరికే అలా కోతకు వచ్చి రావటం, కోతకు వచ్చిన తర్వాత గోదావరి కాలంగా వచ్చి మునిగిపోయింది. చేతికి వచ్చేసి అమ్మాయిని మాకు చేతికి రాకుండా పంట మునిగిపోయింది. నేనే కాదు, ఈ లంకపట్నంలో వచ్చాక ఒక 40-80 ఎకరం ఉంది. ఉంటే పచ్చి రైతు పరిస్థితి ఇదే ఇలాగ అయింది. ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా మాకు ఇదే ఈ ఆషాఢ మాసం నెలలో గోదావరి వచ్చి మాకు పంట పాటు చేసేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ప్రభుత్వం వారు ఏదో సాయం చేస్తారని చెప్పేసి అన్నారు. జగన్ గారు వచ్చారు, ఏదో హామీ చెప్పారు, వెళ్ళిపోరు. మాకేమీ చేతికి ఏమి రాలేదు. ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతులను ఆదుకుని, నా ఒక్కరైతే కాదు ప్రతి ఒక్క రైతులను ఆదుకుని ఏదో మీకు సాయం చేస్తే మళ్ళీ ఎదర పంటకి ఎదరికెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పి గన్నవరం మండలం బూరుగుపూడి లంకలో పడవ ప్రమాదం జరిగింది. బూరుగుపూడి లంక నుంచి జి పెదపూడి లంక, ఊడిమూడి లంక వాసులకు తాగునీరు తీసుకెళ్తున్న పడవ బోల్తా పట్టంతో ఒకరు గల్లంతయ్యారు. మరో 5గురు సురక్షితంగా బయటపడ్డారు. అధిక లోడుతో వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గల్లంతైన వ్యక్తి కోసం ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసల జలాశయాల నుంచి శ్రీశైలానికి 4,34,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 872 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 152 టీఎంసీలుగా నమోదైంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 61,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి గంటకు నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో గేట్లు ఎత్తడానికి జలవనరుల శాఖ ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్డూరులో తమ భూములను వైసీపీ నేతలు ఆక్రమించారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. కొండ పరిసరాల్లో ఉన్న భూమిని చాలా ఏళ్ల కిందట ప్రభుత్వం పేదలకు కేటాయించిందని తెలిపారు. తమ దగ్గర పట్టాలు ఉన్న మాజీ మంత్రి అప్పలరాజుతో పాటు వైసీపీ నేతలు బలవంతంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. భూములకు పరిహారంతో పాటు వేరే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి మభ్యపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడుతుంటే బెదిరిస్తున్నారని మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని భూమి ఇప్పించాలని కోరుతున్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పదవులకు రాజీనామా చేయాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతారనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇంతకు ముంచిన పిరికితనం, చేతగానితనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవని విమర్శించారు. మోసం చేయడం జగన్కు కొత్తేమీ కాదని, కానీ ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఇంత దారుణంగా మోసం చేయడం, అవమానించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. అసెంబ్లీ వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళా కోరుతనంగా అభివర్ణించారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభలో ప్రజల గొంతుక కావడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్లో కూర్చొని మీడియా మీట్లు పెట్టడానికి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదని ట్వీట్ చేశారు.
5 ఏళ్ల అవినీతి దోపిడీ పాలనతో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పుల కుప్పగా మార్చేశారని ప్రభుత్వం చెబుతుంటే ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత లేదా అని నిలదీశారు. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ప్రశ్నించే బాధ్యత లేదా అని షర్మిల ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీకి వెళ్లనని చెప్పే నాయకుడు ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కాదన్నారు. బడికి వెళ్లని పిల్లవాడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారని, ఆఫీసుకు పోరనే పని దొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారని, ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోనంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్కిటికా మంచులోకి పోతారో ఎవరికి కావాలని షర్మిల ట్వీట్ చేశారు. ప్రపంచ స్థాయిలో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించే అవకాశం భారత అథ్లెట్లకు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. మన్ కీ బాత్ 112వ ఎపిసోడ్లో భాగంగా ప్రజల ముందుకు వచ్చిన మోదీ ప్యారిస్లోని మన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలపాలని విజ్ఞప్తి చేశారు. అస్సాంలోని చెరాయిదేవ్లో అహోమ రాజవంశీకులు నిర్మించిన మొయిదమ్స్ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించే అవకాశం మన ఆటగాళ్లకు ఉందని ప్యారిస్ ఒలింపిక్స్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రతి నెల చివరి ఆదివారం రేడియోలో నిర్వహించే మన్ కీ బాత్ 112వ ఎపిసోడ్ ద్వారా మోదీ తన మనసులోని భావాలను వెల్లడించారు. ఒలింపిక్స్ లో పతకం గెలిస్తే ఎందరికో స్ఫూర్తి కలుగుతుందన్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో టాప్ 5కు చేరుకున్న భారత బృందాన్ని ప్రధాని మోదీ అభినందించారు. इस समय पूरी दुनिया में पेरिस ओलंपिक्स छाया हुआ है. ओलंपिक्स हमारे खिलाड़ियों को विश्व पटल पर तिरंगा लहराने का मौका देता है, देश के लिए कुछ कर गुजरने का मौका देता है. आप भी अपने खिलाड़ियों का उत्साह बढ़ाइए. चीयर फॉर भारत. అసోంకు చెందిన చారిడియో మైదానాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్ నుంచి యునెస్కో జాబితాలో చేరిన 43వ ప్రదేశంగా నిలిచినట్లు చెప్పారు. అహోం రాజవంశీకులు వారి పూర్వీకుల మృతదేహాలను, విలువైన వస్తువులను చారిడియో మొయిదమ్స్లో ఉంచేవారని ప్రధాని తెలిపారు. యునెస్కో గుర్తింపు వల్ల పర్యాటకం పెరుగుతుందన్న మోదీ యాత్రికులు ఈ ప్రదేశాన్ని తమ యాత్రలో భాగం చేసుకోవాలని కోరారు. ఆగస్టు 7న చేనేత ఉత్పత్తుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రజలను కోరారు. వాటిని మై ప్రోడక్ట్ మై ప్రైడ్ పేరిట సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని సూచించారు. దేశంలో ఖాదీ వస్త్రాల వ్యాపారం 400% పెరిగి 1.5 లక్షల కోట్లకు చేరిందన్నారు. చేనేత రంగం పెద్ద ఎత్తున నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు నుంచి ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. డ్రగ్స్ కట్టడికి, బాధితుల రిహాబిలిటేషన్ కోసం కొత్త పోర్టల్ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రధాని వెల్లడించారు. हर परिवार की ये चिंता होती है कि कहीं उनका बच्चा ड्रग्स की चपेट में ना आ जाए. अब ऐसे लोगों की मदद के लिए सरकार ने एक विशेष केंद्र खोला है जिसका नाम है मानस. ड्रग्स के खिलाफ लड़ाई में ये बहुत बड़ा कदम है. कुछ दिन पहले ही मानस की हेल्पलाइन और पोर्टल को लॉन्च किया गया है. सरकार ने एक टोल फ्री नंबर 1933 जारी किया है. इस पर कॉल करके कोई भी जरूरी सलाह ले सकता है या फिर रिहेबिलिटेशन से जुड़ी जानकारी ले सकता है. अगर किसी के पास ड्रग्स से जुड़ी कोई दूसरी जानकारी भी है तो वो इसी नंबर पर कॉल करके नारकोटिक्स कंट्रोल ब्यूरो के साथ साझा भी कर सकते हैं. मानस के साथ साझा की गई हर जानकारी गोपनीय रखी जाती है. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలకించారు. భారీ వర్షం కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో విషాదకర ఘటన జరిగింది. సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ భవనం బేస్మెంట్లోకి భారీగా వరద నీరు చేరి 3 అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు. 2 మహిళా అభ్యర్థులు, 1 యువకుడి మృతదేహాన్ని ఢిల్లీ అగ్నిమాపక శాఖ బృందం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులతో కలిసి వెలికితీశారు. మృతులను తెలంగాణకు చెందిన తన్యా సోని, యూపీకి చెందిన శ్రేయా యాదవ్, కేరళకు చెందిన నవీన్ గా గుర్తించారు. తాము ఘటనాస్థలికి వెళ్లేసరికి భవనం బేస్మెంట్ మొత్తం నీటితో నిండిపోయిందని అధికారులు తెలిపారు. నీటిని బయట
బయటకు పంపి సహాయక చర్యలు చేపట్టారు. కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో వరద ఒక్కసారిగా పోటెత్తిందని ప్రాథమికంగా తెలుస్తోంది.